సెల్ఫోన్ కిందికి తీసుకో. ఏమది సార్ పాంప్లెట్ పట్టుకోండి సార్. అట పాంప్లెట్ సార్ ఇక్కడ చూడండి సార్. ఇधर देखो दूर हटो रे. ओके हमारे डॉक्टर साहब के जमीन इसका सबका दामत है 4 निशान को वोट डालना। 7 दिन आपका सबसे ने मेरे बहना ही 7 दिन फैन को डालना। ఓకే 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 ఆమ్లెట్ 4 निशान को राहुल ఇక్కడ ఫేస్ వస్తుంది. అందరికీ నమస్కారం. కర్నూలు నగరంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొంటున్నాము. ఈరోజు 8వ వార్డుకు వచ్చి ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అందరు ప్రజలు బాగా స్పందిస్తున్నారు. నాతో పాటు మనకు స్థానిక ఎమ్మెల్యే మన హఫీజ్ ఖాన్ గారు, మరి మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు, తర్వాత కార్యకర్తలు మనకు అందరు కూడా నాతో పాటు ఉన్నారు. సో అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇంతియాజ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా కర్నూలులో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇంతియాజ్ గారి పేరు అనౌన్స్ చేసిన తర్వాత చాలా పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు శాసనసభకు నిలబడడం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. అది కూడా 3 సంవత్సరాల ఆయన పదవీ కాలాన్ని వదిలిపెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చినారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి నమ్మకం అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ చూశారు, 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ చూశారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్కు ప్రజలందరూ కూడా కమిట్మెంట్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని. కర్నూలులో ఇంతియాజ్ గారు అత్యధిక మెజార్టీతో డెఫినెట్గా గెలుస్తారు. ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు.